వెల్కమ్ బ్యాక్ టు డ్రైవ్ డీటెయిల్స్. ఈ రోజు మీ ముందుకి స్కోడా కైలాక్ తీసుకొచ్చేసాను. ఈ వెహికల్ 8.25 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మన దగ్గర ఉంది సిగ్నేచర్ ప్లస్ వేరియంట్. డీటెయిల్గా అన్నీ మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి దీని కీస్ వచ్చేసి రిమోట్ కీస్ వస్తున్నాయి. పై బటన్ లాక్, సెకండ్ వచ్చేసి బూట్ ఓపెన్ చేయడానికి అండ్ అన్లాక్. ఇక్కడ మనకి మాన్యువల్ కీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ చూస్తే స్కోడా లోగో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓకే, దీన్ని పక్కన పెట్టి మిగతా డీటెయిల్స్ అయితే మనం కవర్ చేద్దాం. అలానే అన్లాక్ చేసినప్పుడు డిఆర్ఎల్స్ అయితే మనకి బ్లింక్ అవుతాయి, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. లెట్స్ ట్రై టు ద ఇంజన్. ఫస్ట్ అయితే మనం ఇంజన్ అయితే చూసేద్దాం. ఇక్కడ మనకి ఇంజన్ ఓపెన్ చేయడానికి లెవర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. జస్ట్ వీ హ్యావ్ టు పుల్ దట్. ఓకే, పుల్ చేశాను. ఇంజన్ బే అయితే ఓపెన్ అయింది. బేసిక్గా మనకి ఇది 1 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో అయితే ఇది రావడం జరుగుతుంది. అండ్ అలానే మనకి ఇది 114 bhp పవర్ జనరేట్ చేస్తుంది, 178 Nm టార్క్ కూడా జనరేట్ చేస్తుంది. రైట్లో బ్లూ కలర్ ఫ్లూయిడ్ వాషర్ ట్యాంక్ అండ్ అక్కడ పక్కనే బ్యాటరీ. ఇంజన్ బే చాలా స్పేషియస్గా ఉంది. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్, ఇక్కడ మనకి ఎలాంటి ఇన్సులేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇంజన్ నాయిస్ అయితే డ్రైవ్ చేసినప్పుడు క్యాబిల్లోకి వస్తుంది. ఆల్మోస్ట్ 500 కిలోమీటర్ డ్రైవ్ చేశాను, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. కొన్ని డిసప్పాయింట్మెంట్స్. స్కోడా బేసిక్గా 1895లో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 125 years ఆఫ్ హిస్టరీ ఉంది స్కోడాకి. ఆ తర్వాత 1991లో ఫోక్స్ వ్యాగన్ గ్రూప్తో క్లబ్ అయ్యి ప్రీమియం యూరోపియన్ క్లాస్గా స్కోడా అయితే మారింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి డిఆర్ఎల్స్ ఇవన్నీ మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ లైట్ అండ్ కింద మనకి ఏ విధమైన ఫాగ్ లైట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ లోవర్ గ్రిల్ చూస్తే కింద మనకి ఒక స్కిడ్ ప్లేట్ అయితే సిల్వర్ కలర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పైన మనకి ఒక హనీబీ గ్రిల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ అబోవ్ ఇక్కడ మనకి పియానో బ్లాక్తో అగైన్ ఇంజన్ కవర్ చేసే గ్రిల్. ఇఫ్ యూ సీ హియర్ స్కోడా లోగో చాలా ప్రీమియంగా ఉంది, సిల్వర్ కలర్తో. ఇక్కడ మనకి స్కోడా లోగో బ్యాక్ పియానో ఫినిష్తో చాలా ఎక్సలెంట్ అయితే లోగో అయితే కనిపిస్తుంది బోల్డ్గా. ఇది కాంపాక్ట్ ఎస్యూవీ అవడం వల్ల మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. 189 mm. ఏమైనా స్పీడ్ బ్రేకర్స్ కానీ గుంతలు కానీ ఉన్నా మీరు చాలా ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. ఇంకా డైమెన్షన్స్ కోసం మాట్లాడితే ఇది టోటల్ విడ్త్ వచ్చేసి 1783 mm అండ్ హైట్ వచ్చేసి 1619 mm అండ్ టోటల్ లెంత్ వచ్చేసి 3995 mm. అండ్ బై ద వే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇది సిగ్నేచర్ ప్లస్ వేరియంట్. ఇది మిడ్ వేరియంట్లోకి అయితే వస్తుంది. టోటల్ 4 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకి క్లాసిక్, సిగ్నేచర్ ప్లస్ అండ్ ప్రెస్టేజ్. ఇది వచ్చేసి మనకి సిగ్నేచర్ ప్లస్. అండ్ దీని వీల్ బేస్ వచ్చేసి 2566 mm అండ్ టైర్స్ వీళ్ళు గుడ్ ఇయర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సిగ్నేచర్ వేరియంట్లో 205/60 R16 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలో వీల్స్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి స్కోడా లోగోతో. అండ్ సస్పెన్షన్ మ్యాక్ఫెర్సన్ స్ట్రట్. ఇది ఫ్రంట్ ఫెండర్ చూస్తే ఇక్కడ మనకి క్లాడింగ్ బ్లాక్ కలర్ క్లాడింగ్ కంటిన్యూ చేశారు. వెహికల్ మొత్తం కూడా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చాలా అందంగా ఉంది. రెడ్ కలర్ని స్ప్లిట్ చేస్తూ బ్లాక్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వైర్ వేమ్స్ అబ్జర్వ్ చేస్తే నేను అన్లాక్ చేస్తే బ్లింక్ అవుతుంది వైర్ వేమ్స్ మీద. అలానే లాక్ చేస్తే వైర్ వేమ్స్ బ్లింక్ అవి ఆటోమేటిక్గా క్లోజ్ అవుతాయి. ఓకే, మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళీ అన్లాక్ చేశాను. ఓకే, ఇట్స్ నైస్. అండ్ అలానే మీరు ఇక్కడ కింద అబ్జర్వ్ చేస్తే దీనికి ఎలాంటి 360-degree కెమెరా అయితే రాదు. ఈవెన్ హైయర్ ట్రిమ్స్లో కూడా 360-degree కెమెరా అయితే రావట్లేదు. డోర్ హ్యాండిల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలానే ఇది క్రోమ్ ఫినిష్తో అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ కింద క్లాడింగ్ చూస్తే బ్లాక్ కలర్ క్లాడింగ్, దాని మీద ఒక డిజైన్ కూడా చూడొచ్చు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ డిజైన్ మనకి కార్లో చాలా ఏరియాస్లో ఉన్నది నేను చూపిస్తాను. అండ్ అలానే మనకి ఇందులో సన్ రూఫ్ అయితే రావట్లేదు. హైయర్ ట్రిమ్స్లో సన్ రూఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రూఫ్ రైల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బట్ ఇట్ నాన్ యూజబుల్. ఇక్కడ మీరు క్వశ్చన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, డు నాట్ అప్లై లోడ్. సో ఇట్స్ జస్ట్ ఫర్ ద షోకేస్ పర్పస్. అండ్ బిట్వీన్ సంథింగ్, మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీ చేతి వరకు చేరుతుంది. అండ్ రైట్ సైడ్ ఫ్యూల్ క్యాప్ అబ్జర్వ్ చేస్తే కనుక అది ఎలా అన్లాక్ చేయాలంటే, ఇప్పుడు వచ్చి కొత్త వేరియంట్స్ అన్నీ కూడా జస్ట్ మనం పుష్ చేసి ఓపెన్ చేయొచ్చు. అండ్ లోన మనకి ఒక బటన్ ఉంటుంది, దట్ ఒక లాకింగ్ సిస్టమ్ ఉంటుంది అన్నింటికి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాక్ సింబల్ ఉంది కదా, అది మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ కూడా అన్లాక్ అవుతాయి. ఇప్పుడు మనం జస్ట్ పుష్ చేస్తే ఇక్కడ మనకి ఫ్యూల్ క్యాప్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ బై ద వే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, స్కోడా కైలాక్లో పెట్రోల్ మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ దీని ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 45 liters పెట్రోల్ అయితే మీరు ఫిల్ చేయించవచ్చు. అండ్ రియర్ సస్పెన్షన్ చూస్తే ట్విస్ట్ బీమ్ యాక్సెల్ ఇది వచ్చేసి.
అండ్ గుడ్ ఇయర్ టైర్స్ అండ్ బ్యాక్ కూడా క్లాడింగ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ యాంగిల్లో. అండ్ డిజైన్ చూస్తే బ్యాక్ సైడ్ డిజైన్ ఈ విధంగా ఉంది. ఈ కింద చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్స్ అండ్ అబోవ్ టైల్ ల్యాంప్స్ చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇవి మనకి హాలోజన్ లైట్స్, నాట్ ద ఎల్ఈడి లైట్స్, అండ్ రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబోతో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సైడ్స్ మీకు డిజైన్ చెప్పాను కదా, చాలా ఏరియాలో ఈ డిజైన్స్ ఉన్నాయనేసి. ఈ బ్లాక్ కలర్ అది మరి లైక్ ఒక ఫైబర్ ఫినిషింగ్లో ఉంది, చాలా బాగుంది. టచ్ చేస్తే ఒక ప్రీమియర్ ఫీల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ కింద చూస్తే మనకి కైలాక్ బ్యాడ్జింగ్ సింపుల్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది రిఫ్లెక్టర్. అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే కింద క్లాడింగ్ చూడొచ్చు. అండ్ బ్యాక్ బంపర్ సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ ఫినిషింగ్తో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బ్యాక్ వచ్చేసి అలానే బ్యాక్ సైడ్ 2 పార్కింగ్ సెన్సార్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి బ్యాక్ కెమెరా ఇది వచ్చేసి మనకి చాలా వ్యూ కూడా నేను అబ్జర్వ్ చేస్తా, చాలా బాగుంది. అండ్ బూట్ కోసం మాట్లాడితే 446 లీటర్స్ బూట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ విధంగా ఏది పడితే అది పెట్టచ్చు బూట్లో. ఓకే, ఐఎమ్ జస్ట్ కిడింగ్. అండ్ స్పేర్ వీల్ కూడా మీరు చూస్తే ఇది నాట్ అండ్ అలౌ, జస్ట్ నార్మల్ డ్రమ్ ఉంటుంది కదా అది. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 190/65 R15, 1 ఇంచ్ అయితే తక్కువ ఉంటుంది. ఆబ్వియస్గా స్పేర్ వీల్ ఎప్పుడు 1 ఇంచ్ తక్కువ ఉంటుంది. అండ్ అలాంగ్ విత్ ద కార్ పార్సిల్ ట్రే కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మహేంద్ర XUV 300 అండ్ అలాగే హుండాయిలో కొన్ని బేస్ వేరియంట్కి పార్సిల్ ట్రే ప్రొవైడ్ చేయరు, ఇందులో మనకి పార్సిల్ ట్రే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీ కెన్ స్ప్లిట్ ద సీట్స్. ఈ సీట్స్ కానీ మీరు స్ప్లిట్ చేసుకుంటే కనుక బూట్ స్పేస్ అనేది 1265 లీటర్స్కి ఇంక్రీజ్ అవుతుంది. కార్ కంప్లీట్గా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది నాకు. అంత అమౌంట్ పెట్టినప్పుడు అంత ఇవ్వచ్చు, తప్పేం లేదు. అండ్ ఇక్కడ మనకి రేర్ రిఫ్లెక్టర్ అండ్ డిఫోగర్ కూడా ప్రొవైడ్ చేశారు. విండ్ షీల్డ్ మీద రేర్ వైపర్ వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు ఇందులో. అండ్ సైడ్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇంకా డోర్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ రావట్లేదు బ్యాక్ సైడ్. ఓకే, ఇది చూస్తే మనకి సన్ షేడ్, జస్ట్ మనకి అటాచబుల్ అండ్ డిటాచబుల్ సన్ షేడ్ ఇది వచ్చేసి. ఓకే, లెట్ మీ కీప్ ఇట్ దేర్ ఇట్ సెల్ఫ్. అఫ్ కోర్స్ డోర్ అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్కే, కానీ చాలా ప్రీమియం ప్లాస్టిక్లా ఇది కనిపిస్తుంది. చాలా ఒక టచ్ చేస్తుంటే ఆ ప్రీమియం ఫీల్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న క్లాతింగ్ లా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ఆబ్వియస్లీ వినో విండో స్విచ్, మాన్యువల్ ఇన్నర్ డోర్ హ్యాండిల్, అండ్ కింద వచ్చేసి మనకి బాటిల్ డోర్ హ్యాండిల్, అండ్ పక్కనే దాని కింద స్పీకర్ కూడా ఉంది. రేర్ ప్యాసింజర్ సీట్స్ చూస్తే ఇది యాక్చువల్లీ వేరే కలర్ ఉండాలి మనకి. సీట్స్ అయితే ఇవి స్టిచ్ చేయించారు. బ్యాక్ సైడ్ యాక్చువల్లీ 3 మెంబర్స్ కూర్చోవచ్చు, బట్ థర్డ్ మెంబర్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి 2 ప్యాసింజర్స్ కూర్చుంటే కనుక ప్యాసింజర్ ఆర్మ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కప్ హోల్డర్స్ అయితే రావట్లేదు అందులో. అండ్ ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ 3 ప్యాసింజర్స్కి కూడా హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వెహికల్ లోన కూర్చుని అసలు ఇంకా ఎంత కంఫర్ట్ ఉంది, లెగ్ రూమ్ కానివ్వండి, బ్యాక్ హెడ్ స్పేస్ కానివ్వండి, ఎంత ఉందో కూడా అంతా క్లియర్గా చెక్ చేద్దాము. ఓకే, నేను ఈ సీట్ ఫ్రంట్కి వేస్తాను. సో ఫ్రెండ్స్, మీరైతే చూడొచ్చు లెగ్ రూమ్ ఒక డీసెంట్ లెగ్ రూమ్. కార్నర్లో కూర్చుంటే కనుక థై సపోర్ట్ అంత సాటిస్ఫై చేయలేదు. సో ఇంకా థై సపోర్ట్ ఉండాలని నేను ఫీల్ అవుతున్నాను. డిపెండ్స్ అపాన్ హైట్ కూడా ఇది వేరే అవుతుంది. నేను వచ్చేసి 5'10" హైట్, సో నాకైతే థై సపోర్ట్ అలా ఉంది. ఇంకా హెడ్ రూమ్ కోసం మాట్లాడితే కనుక చాలా స్వెట్ పడుతుంది. సో అండ్ హెడ్ రూమ్ చూసుకుంటే ఇట్స్ ఏ డీసెంట్ హెడ్ రూమ్. ఓకే, మీకోసం ఎంత చెమటలు పట్టినా సరే వీడియో చేస్తున్నాను. వీడియోగా నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో గైస్, ఇంకా బ్యాక్ సైడ్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక్కడ మనకి సెంటర్లో ఏసీ కన్సోల్ ఉంది. అలానే కింద 2C టైప్ ఛార్జింగ్ సాకెట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఎక్కడ కూడా USB ఇవ్వలేదు. అండ్ ఇక్కడ చూస్తే మనకి గ్రాబ్ హ్యాండిల్. ఓకే, అండ్ అబోవ్ ఇక్కడ మనకి పైన లైట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. LED లైట్స్ ఇవి వచ్చేసి. అండ్ నేను ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ స్విచెస్ అనేది అంత క్వాలిటీ అనిపించలేదు నాకు. అండ్ ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. సో ఇంకా మన కో ప్యాసింజర్ సైడ్ చూస్తే ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ ఉంది. అండ్ లెట్ మీ అన్లాక్ ఇట్. ఓకే, క్లిక్ చేశాను, అన్లాక్ అయింది. ఓకే, డోర్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మీరు డోర్ అబ్జర్వ్ చేస్తే ఇది 90 degrees డోర్ ఓపెనింగ్ కాదు, జస్ట్ మేబీ 75 to 80 మేబీ. అండ్ ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్, మనం బ్యాక్ సైడ్ డిస్కస్ చేసినట్టు. అండ్ ఇక్కడ మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ కింద వచ్చేసి స్పీకర్. అండ్ అలానే ఇక్కడ మనకి లైక్ మాన్యువల్ కంట్రోల్స్, సీట్ అడ్జస్ట్మెంట్స్ అంతా కూడా. సో హయ్యర్ వేరియంట్స్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్స్ వచ్చినాయి, బోత్ కో ప్యాసింజర్ సైడ్ అండ్ అట్ ద సేమ్ టైం డ్రైవర్ సైడ్. ఓకే, కూర్చొని కూడా నీకు చూపిస్తాను. యాక్చువల్లీ నేను ఆల్రెడీ దీంట్లో ట్రావెల్ కూడా చేశాను. చాలా కంఫర్టబుల్ ఉంది ఫ్రంట్ కో ప్యాసింజర్ సైడ్. అండ్ ఇక్కడ మీరు గ్లో బాక్స్ కూడా చూడొచ్చు. అంత కంఫర్టబుల్ అయితే ఏం కాదు, గ్లో బాక్స్ నార్మల్గా ఉంది. అండ్ ఈ గ్లో బాక్స్ వచ్చేసి కూలింగ్ గ్లో బాక్స్.
మైట్ బి ఇది కంట్రోల్ అయ్యి ఉండొచ్చు. అండ్ అలానే గ్లో బాక్స్లో మనకి చిన్నగా స్పేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు, ఏమైనా చిన్న చిన్న కీస్ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఫ్రంట్ డాష్ బోర్డ్ చూస్తే స్కోడా లోగో చిన్నగా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి క్లాతింగ్ లా ఉంది. ఇంటీరియర్స్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఏసీ వెంట్స్ కానివ్వండి, డాష్ బోర్డ్ కానివ్వండి, అన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి ఒకవేళ షోరూమ్కి వెళ్తే. అండ్ సన్ వైజర్ ఇక్కడ మనకి మిర్రర్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇది క్లోజ్ చేసి ఫ్రంట్కి వెళ్దాం. ఇందులో మనకి కార్ కలర్స్ కోసం మాట్లాడితే టోటల్ 7 కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి టొర్నటో రెడ్, ఇంకా గోల్డ్ ఉంది, కార్బన్ స్టీల్ కలర్ ఉంది, సిల్వర్ ఉంది, వైట్ ఉంది, బ్లూ ఉంది అండ్ బ్లాక్ పెర్ల్. అండ్ రైన్ వైపర్స్, ఇవి రెగ్యులర్ రైన్ వైపర్స్, ఎలాంటి ఆటోమేటిక్ అయితే రాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కార్లో మనకి అడాస్ కూడా లేదు. ఏ వేరియంట్లో కూడా అడాస్ ఇందులో లేదు. ఇందులో మనకి టోటల్ 4 వేరియంట్స్ ఉన్నాయి. క్లాసిక్, సిగ్నేచర్ ప్లస్ అండ్ ప్రెస్టేజ్. అండ్ ఓన్లీ పెట్రోల్లో మాత్రమే అవైలబుల్ ఉంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఆటోమేటిక్ ఇందులో అవైలబుల్ ఉన్నాయి. అండ్ బేస్ వేరియంట్ కోసం మాట్లాడితే 8.35 lakhs నుంచి ఎక్స్ షోరూమ్ ప్రైస్ నుంచి కార్ అయితే స్టార్ట్ అవుతుంది. దానిపైన ట్యాక్స్లు కూడా ఉంటాయి. ఫైనల్గా డ్రైవర్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సర్ ప్రొవైడ్ చేశారు. ఓకే, నేను లాక్ చేసినట్టు ఉన్నాను. ఓకే, ఇప్పుడు అన్లాక్ చేశాను. సో లాన్ కూర్చొని కూడా చూసి మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఇప్పుడే డోర్ క్లోజ్ చేశాను. క్లోజ్ చేయగానే స్కోడా లోగో అయితే అపేర్ అయింది. అండ్ క్లచ్ నొక్కి సైడ్ పుష్ బటన్ స్టార్ట్ చేశాను నేను. ఇది లాక్ కాదు, డైరెక్ట్ పుష్ బటన్. ఓకే, ఫస్ట్ ఏసీ అయితే పెడతాను ఆటోలో. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకి ఫ్యాన్ కంట్రోల్ కానివ్వండి, టెంపరేచర్ కంట్రోల్ కానివ్వండి, అన్నీ కూడా జస్ట్ మనం ఇలా స్లైడ్ చేస్తే సరిపోద్ది. అండ్ బటన్స్ అన్నీ కూడా మనకి టచ్ బటన్స్. జస్ట్ మీరు చూడొచ్చు, నేను ఫ్యాన్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేశాను. జస్ట్ ఇలా రోల్ చేస్తే సరిపోతుంది. పైన మీరు చిన్న డిస్ప్లే కూడా ఇచ్చారు, అందులో మనం చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి హజార్ లైట్స్ అందరికీ తెలిసిందే. దాని పక్కనే మనకి కంప్లీట్ అన్ని లాక్స్ కూడా ఇక్కడ నుంచి మీరు లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు. ఇది ఆటో ఆన్ ఆఫ్. అండ్ ఇక్కడ మనం గేర్ బాక్స్ కోసం మాట్లాడితే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్. అండ్ ఇక్కడ మనకి కొంచెం స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది 12 watt సాకెట్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఏమైనా పెర్ఫ్యూమ్స్ కానీ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా కొంచెం స్టోరేజ్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది హ్యాండ్ బ్రేక్ ఆల్రెడీ మనకు తెలిసిందే. అండ్ ఫైనల్లీ మోస్ట్ అవైటెడ్ థింగ్, స్టీరింగ్ చూడొచ్చు. స్టీరింగ్ చాలా ప్రీమియంగా ఉంది, అందులో నో డౌట్. అందులో ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సారీ ఇది రివర్స్ డైరెక్షన్లో ఉంది, నేను కరెక్ట్గా పెడతాను. నా ఇప్పుడు కరెక్ట్గా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఓకే, స్టీరింగ్ అయితే చాలా ప్రీమియంగా ఉంది. అండ్ మిడిల్లో చూస్తే మనకి స్కోడా లోగో అండ్ బ్యాక్ వచ్చేసి పియానో బ్లాక్ ఫినిష్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎయిర్ బ్యాగ్ అండ్ లెఫ్ట్. సో ఇక్కడ బటన్స్ మీరు చూస్తే కనుక ఇవి రోలర్స్. జస్ట్ మీరు సాంగ్ ప్లే చేసిన తర్వాత వాల్యూమ్ పెంచుకోవాలంటే జస్ట్ మనం ఇలా రోల్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, డౌన్ చేస్తే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కంట్రోల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్, దట్ ఇన్ఫోటైన్మెంట్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ దాంతో మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ క్లస్టర్ కానీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి జనరల్ నెంబర్స్లా ఉంది కదా, కిలోమీటర్స్, దాన్ని మనం వేరేలా కూడా మార్చుకోవచ్చు. మీకు చేంజెస్ చూపిస్తాను. ఇక్కడ మనకి స్టీరింగ్లో ఒక బటన్ ఇచ్చారు, అది క్లిక్ చేస్తే ఇలా మనకి క్లస్టర్ అయితే చేంజ్ అవుతుంది. మనకి కంఫర్ట్ బట్టి ఏది కావాలో అది పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఇందులో క్రూస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి క్రూస్ బటన్, నేను క్లిక్ చేస్తున్నాను కదా, ఇది క్రూస్ ఆఫ్ చేయడానికి. అండ్ సైడ్స్ ఉన్నవి క్రూస్ ఇంక్రీజ్ చేయడానికి, అలానే డిక్రీజ్ చేయడానికి. ఫ్రంట్ సైడ్ అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, కిందకంటే డిక్రీజ్ అవుతుంది. అండ్ అబోవ్ బటన్ క్రూస్ అయితే ఆఫ్ చేయడానికి. అండ్ రైట్ సైడ్ కంట్రోల్స్ చూస్తే ఇది జర్మన్ ఇంజన్స్ కదా, రైన్ వైపర్ రిలేటెడ్ కంట్రోల్స్ అన్నీ కూడా రైట్ సైడ్ అయితే ఇక్కడ ఉంటాయి. ఈ జనరల్ రెగ్యులర్ మాన్యువల్, నాట్ అండ్ ఆటోమేటిక్. అండ్ హెడ్లైట్ కంట్రోల్స్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది చూసారు కదా, ఇక్కడ ఆటో హెడ్లైట్స్ పెట్టుకోవచ్చు. అండ్ పక్కనే మనకి హై బీమ్, లో బీమ్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏసీ వెంట్స్ కూడా చూడొచ్చు క్లియర్గా, చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఇక్కడ పైన మనకి సన్ వైజర్, ఇక్కడ డ్రైవర్ సైడ్ ఎలాంటి మిర్రర్ వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ మిడిల్లో రియర్ వ్యూ మిర్రర్, యాంటీ గ్లేర్, జస్ట్ మనం మాన్యువల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడే మనకి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు, ఎల్ఈడి లైట్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్, సన్ గ్లాస్ హోల్డర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు ఇక్కడ. అది కూడా ఇస్తే బాగుండు అనేసి నా ఫీలింగ్. వన్ గుడ్ థింగ్, డ్రైవర్ ఆర్మ్రెస్ట్. డ్రైవ్ చేసినప్పుడు చాలా కంఫర్టబుల్ ఉంటుంది. చెయ్యి ఎక్కడ పెట్టుకుని గేర్ వేస్తే చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది డ్రైవ్ చేసేవాళ్ళు. అండ్ ఎయిర్ బ్యాగ్స్ కోసం మాట్లాడితే ఫ్రమ్ ద బేస్ వేరియంట్, స్టాండర్డ్ వేరియంట్ నుంచి హయ్యర్ వేరియంట్ వరకు ఆల్మోస్ట్ 6 ఎయిర్ బ్యాగ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి వేరియంట్లో కూడా. అండ్ మీరు ఎయిర్ బ్యాగ్స్ ప్లేస్మెంట్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మైలేజ్ కోసం మాట్లాడు అంటే ఇది 100, 120, 110 ఆ రేంజ్లో డ్రైవ్ చేస్తుంటే 9, 10, 11, 12 ఆ రేంజ్లో మైలేజ్ వస్తుంది. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్కోడా కైలాక్. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఐ థింక్ అన్ని డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేసాము. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్ చేసాను అనిపించినా సరే కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. అండ్ అలానే వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి ఆటోమొబైల్ అప్డేట్ మీ వరకు చేరుతుంది. సైనింగ్ ఆఫ్, జై హింద్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.